ప్రెగ్నెంట్ లేడీస్ అయితే చెక్ చేయకుండా లోపలికి పంపుతున్నారు. ఓ అవును, ప్రెగ్నెన్సీ టైంలో మెటల్ డిటెక్టర్స్, స్కానర్స్ యూజ్ చేయకూడదు. రైట్, సరే నువ్వు పెట్టే. సరే మేడం. రే రారా. ఏమైందో దినా? చెక్కింగ్ బాగా స్ట్రిక్ట్గా ఉంది. ప్రెగ్నెంట్ లేడీస్ని మాత్రమే చెక్ చేయకుండా వదిలేస్తున్నారు. అప్పుడు ప్రెగ్నెంట్ లేడీగా మన మనిషిని ఒకరిని లోపలికి పంపిద్దాం. చచ్చా, ఇక మీదట ఏ వెధవల్ని నమ్మడానికి వీల్లేదు. ఇంకేం చేయమంటున్నారు? ప్రెగ్నెంట్ విషయంలో నేనే హాస్పిటల్కి వెళ్తాను. మీరా? ఎందుకు వదిన అనవసరమైన రిస్క్? రిస్క్ అని ఇక మీదట ఆలోచించడం కుదరదు. ఆ హాస్పిటల్లో చావు ఏడుపులు ఖచ్చితంగా వినపడాలి. దానికి మీరే వెళ్ళాలా? నా పగని నేనే తీర్చుకోవాలి. నేనే ఇక మీదట నేరుగా దిగుతాను. మిమ్మల్ని నమ్మి చేసింది చాలు. ఇక మీదట నాకు కావాల్సింది నేనే కరెక్ట్గా చేస్తాను. కానీ మీరు దొరికిపోతే? మీలాగా తెలివి తక్కువ దాన్ని కాదు నేను. దొరకకుండా ఎలా పని పూర్తి చేయాలో నాకు బాగా తెలుసు. ఈరోజు హాస్పిటల్లో వరుసగా ప్రాణాలు పోవాలి. ఆ దివ్య జైలుకు వెళ్ళాలి. అది నేనే చేసి చూపిస్తాను. సరే వదిన, అయితే నేను అన్నిటికీ రెడీ చేస్తాను. ఆర్కే, నీకు ముగింపు పలకడానికి నేనే వస్తున్నాను. క్యాథరిన్, ఈరోజు నా లైఫ్లో ముఖ్యమైన రోజు. ఈ రోజు కోసమే నేను ఇన్ని రోజులు వెయిట్ చేస్తూ ఉన్నాను. శక్తి ఈరోజు తన ప్రేమ నాతో చెప్పబోతున్నాడు. నాకు తెలుసు, శక్తితో ఆనందంగా గడపాల్సిన జీవితం నీది. కానీ విధి అది జరగనివ్వకుండా చేసింది. లైఫ్ నిజంగానే చాలా స్ట్రేంజ్ కదా. నాకు శక్తికి మొదలైన పరిచయం నీ ముగింపుతోనే ముడిపడింది. దీన్ని ఎలా చూడాలో నాకు తెలియట్లేదు. కానీ నేను ఒక విషయం నీకు ఖచ్చితంగా చెప్తాను. శక్తిని నేను చాలా బాగా చూసుకుంటాను. నువ్వు జీవించాల్సిన జీవితం కూడా కలిపి నేను అతనితో జీవిస్తాను. లైఫ్ బాగుండడానికి నీ ఆశీర్వాదం కావాలి. అందుకోసమే ముందు నీ దగ్గరికే వచ్చాను. నీ శక్తిని నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. నేను వస్తాను క్యాథరిన్.
ఖచ్చితంగా దివ్యనే వచ్చి వెళ్ళుంటుంది. క్యాథరిన్, నువ్వు తప్ప నా మనసులో, నా లైఫ్లో ఇంకెవ్వరూ ఉండరు అనుకున్నాను. కానీ ఇప్పుడు నాకే తెలియకుండా దివ్య నా లైఫ్లోకి వచ్చింది. దివ్య నాతో ఉన్నప్పుడు నువ్వే నాతో ఉన్నట్టుంది. తన రూపంలో నిన్ను చూడడం మొదలుపెట్టాను. సంతోషమైన ఒక విషయం ఇక మీదట లైఫ్లో ఉండదు అనుకున్నాను. కానీ లైఫ్లోనే ఒక పెద్ద సంతోషంగా దివ్య వచ్చింది. ఇక మీదట నా లైఫ్ అంతా తనతో మాత్రమే ఉండాలి అనిపిస్తుంది. నేను తప్పు చేయలేదనుకుంటున్నాను. నేను సంతోషంగా ఉండాలనే కదా నువ్వు ఎప్పుడు చెప్తావు. ఇప్పుడు నేను దివ్యని ప్రేమించడంలో నీకు సంతోషమే అని నాకు అనిపిస్తోంది. అంతే కదా క్యాథరిన్? నేను దివ్యతో నా మనసులో ఉన్నది చెప్పొచ్చు కదా. థ్యాంక్స్ క్యాథరిన్. నీ జ్ఞాపకాలు ఎప్పుడు నాలోనే ఉంటాయి. నేను వస్తాను. సార్ కొంచెం ఇలా రండి సార్. సార్ కొంచెం దగ్గరికి రండి సార్. అలాగే ఈ స్ట్రీట్ ఎండ్ దగ్గరికి కూడా కానిస్టేబుల్స్ని పంపిస్తారు. అనుమానాస్పదంగా ఎవరు వచ్చినా ఒక్కరిని కూడా వదిలిపెట్టకండి. ఆ మీనా కుమారిని ఈరోజు అరెస్ట్ చేసి తీరాలి. ఖచ్చితంగా ఆవిడ ఏదో ఒకటి చేయాలని చూస్తుంది. అందరూ అలర్ట్గా ఉండండి. ఓకే సార్. వెళ్ళండి, లోపలికి వెళ్ళి చెక్ చేయండి.
ఇలా చూడండి, ఇక్కడికి వచ్చిన వాళ్ళని చెక్ చేస్తే మాత్రం సరిపోదు. ఎందుకు వస్తున్నారనే డీటెయిల్స్ కలెక్ట్ చేసి పెట్టుకోండి. వాళ్ళు ఎవరిని కలవాలి, ఎందుకు అని అడిగి పంపండి. ఓకే? ఓకే సార్. బ్యాగ్ అంతా పూర్తిగా చెక్ ఓకే, చేయండి. సార్. ఏదైనా అనుమానం ఉంటే నన్ను పిలవండి. ఓకే? హలో. మ్యామ్, ఈ రోజు మెడికల్ ఏజెన్సీ వాళ్ళతో మీకు మీటింగ్ ఉంది. అపాయింట్మెంట్ ఇచ్చారు మేడం. ఆ అపాయింట్మెంట్ని రేపటికి ఫిక్స్ చేయండి. ఓకే మ్యామ్, మీరు సైన్ చేయాల్సిన బిల్స్ అన్ని ఉన్నాయి. ఈ రోజు వస్తారా? నాకు ఒక ముఖ్యమైన వర్క్ ఉంది. మీరు నాకు కాల్ చేయకండి, నేను కొంచెం బిజీగా ఉంటాను. సరే, ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. అటెండెన్స్ నోట్స్ ఇవ్వండి. ఇద్దరు మనసు విప్పి మాట్లాడుకోండి. వెళ్ళిన తర్వాత వర్క్ అని ఫోన్లో మాట్లాడుకో. ఫోను స్విచ్ ఆఫ్ చేసి పెట్టు. అర్చన ఎవరి పేరు మీద చేయాలమ్మా? అమ్మవారి పేరు మీద చేయించండి. నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియట్లేదు. శక్తి మనసులో ఉన్నది బయటికొచ్చింది. నా దగ్గర అతను ఇన్ని రోజులు ఏది దాచాడో అది చెప్పబోతున్నాడు. నా జీవితంలో ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు. ఈ రోజు మొదలయ్యి నా లైఫ్ చివరి వరకు సంతోషంగా ఉండాలి. నువ్వే ఎప్పుడు మాకు తోడుగా ఉండాలమ్మా. హార్ట్ బీట్ బాగా ఎక్కువ అవుతుంది. ఎందుకు ఇలా? తను వస్తున్నాడంటేనే ఇలా ఉంది. వచ్చాక ఇంకేం మాట్లాడాలి? ఇలా చూడండి, ఇక్కడికి వచ్చిన వాళ్ళని చెక్ చేస్తే మాత్రం సరిపోదు. ఎందుకు వస్తున్నారనే డీటెయిల్స్ కలెక్ట్ చేసి పెట్టుకోండి. వాళ్ళు ఎవరిని కలవాలి, ఎందుకు అని అడిగి పంపండి. ఓకే? ఓకే సార్. బ్యాగ్ అంతా పూర్తిగా చెక్ ఓకే, చేయండి. సార్. ఏదైనా అనుమానం ఉంటే నన్ను పిలవండి. ఓకే? సరే సార్. కానిస్టేబుల్, బాగా చెక్ చేస్తారా? చెక్ చేసాం సార్. ఎవరిని వదిలిపెట్టకండి, బాగా చెక్ చేయండి. ఏమ్మా కొంచెం ఆగు. పేపర్స్ కింద పడ్డాయి చూడు. అయ్యో, ఇది శేఖర్ ఇచ్చిన ఈ హాస్పిటల్ బ్లూ ప్రింట్ కదా. ఏమ్మా జాగ్రత్తగా పెట్టుకోవాలి కదా. చాలా థ్యాంక్స్ సార్. ఇదిగో అమ్మా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? చూస్తే తెలియడం లేదా సార్, చెకప్ కోసం వచ్చాను. సరే సరే. ఎప్పుడు ఈ హాస్పిటల్కే వస్తారా? రిపోర్ట్ తెచ్చుకున్నారు కదా. లేదు సార్, వేరే హాస్పిటల్లో చూపించుకునేదాన్ని, కానీ ఇక్కడ బాగా చూస్తారని చెప్పి పంపించారు, అందుకే వచ్చాను. కానిస్టేబుల్ సార్. ఆవిని పంపించండి. ఓకే సార్, నువ్వు వెళ్ళమ్మా. చాలా థ్యాంక్స్ వెళ్ళమ్మా. సార్. థ్యాంక్స్ సార్. సిస్టర్, చెప్పండి అమ్మా. ఈ రోజు ఆపరేషన్ జరుగుతుంది కదా. అవును, అదెందుకు మీరు అడుగుతున్నారు? నేను ఇక్కడికి చెకప్ కోసమే వచ్చాను. నా బంధువుల అమ్మాయిని ఇక్కడ చేర్పించారు, తనకి ఆపరేషన్ అని చెప్పారు, అందుకే అడిగాను. అలానా? అమ్మాయి పేరేంటి? అయ్యో, పేరేదో ఉందే, మర్చిపోయాను. సరే, నేను ఇప్పుడు చెకప్ కి వెళ్ళాలి. ఇది ఫస్ట్ టైమా? అవునండి. గైనకాలజిస్ట్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటారు. రిసెప్షన్ లో అపాయింట్మెంట్ తీసుకుని ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళండి. సరేనండి, చాలా థ్యాంక్స్. సరే.
ఈ హాస్పిటల్లో ఆక్సిజన్ సప్లై చేసే రూమ్ ఎక్కడుంది? ఓ కరెక్ట్. ఈ స్టోరేజ్ రూమ్ బ్యాక్ సైడ్లో ఉందా? ఏంటమ్మా ఆ రూమ్ నుంచి వస్తున్నావు? రెస్ట్ రూమ్ వెతుక్కుంటూ వచ్చానండి. అదే ఆ పక్కన రైట్లో వెళ్ళండి. సరేనండి. ఆ. అయ్యయ్యో కన్నా, చూసి ఆడుకోవాలి, ఇలా పరిగెత్తకూడదు, సరేనా? పో. ఏంటి ఇవిడికి కొంచెం కూడా నొప్పి లేదు? ఏమా ఆగు. ఆ పిల్ల గుద్దుకున్నప్పుడు ముఖంలో కొంచెం కూడా రియాక్షన్ లేకుండా నిల్చున్నావు. కడుపులో గుడ్డ ముక్కలు ఏమైనా పెట్టావా? ఏంటమ్మా అక్కడ చూస్తున్నావు? నిజంగానే నువ్వు ప్రెగ్నెంటేనా? ఎందుకు వచ్చావు? లేదమ్మా, నేను నిజంగానే అడుగుతున్నా కదా, ఎందుకు వచ్చావు నువ్వు? ఆవిడ పిలుస్తున్నారు, చూడండి, వెళ్ళండి. ఎవరు? అయ్యయ్యో, ఇవిడ పారిపోతుంది. ఏం చూస్తున్నారు? బాగా చెక్ చేసి పంపండి. బాగా చూడండి. సార్ 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 సార్, ఏంటమ్మా ఏమైంది? ఎవరు ఒక లేడీ గర్భవతి వేషంలో లోపలికి వచ్చింది సార్. ఏంటి? అవును సార్, నేను అడుగుతుంటే నన్ను తోసేసి పారిపోయింది. ఎక్కడుంది? లోపల చూడడానికి ఎలా ఉంది? గర్భవతి వేషంలో కళ్ళజోడు పెట్టుకుని ఉంది సార్. ఓ మై గాడ్. కానిస్టేబుల్స్ రండి, Yes, sir. ఫాలో మీ. ఫాలో మీ. ఎస్ సార్. ఈ పక్క నుంచి ఆపరేషన్ థియేటర్ నుంచి ఆక్సిజన్ ఉంది. దాన్ని ఎలాగైనా కట్ చేయాలి. పోలీసులు కూడా నిల్చున్నారు. ఇప్పుడేం చెయ్యాలి? యో, ఎవరయ్యా అది? ఎవరు? ఆగండి. ఏమైంది? వాట్ హ్యాపెండ్? ఆక్సిజన్ సప్లై చెక్ చేయండి. సిస్టర్, ఆక్సిజన్ చెక్ చేయండి. ఓకే డాక్టర్. డాక్టర్, ఆక్సిజన్ సప్లై ఆగిపోయింది. డామ్ ఇట్. ఇమిడియట్ గా ఆక్సిజన్ అరేంజ్ చేయండి. వెళ్ళు. ఏంటండి ఇంత టైం అవుతుంది? మన చేతిలో ఏముందమ్మా? ఆ దేవుడికి దండం పెట్టడం తప్ప మనం ఏమీ ఎందుకు చేయలేం. అందరూ పరిగెత్తుతున్నారు? డాక్టర్, ఏమైంది? ఆపరేషన్ చేస్తుంటే ఆక్సిజన్ సప్లై ఆగిపోయింది. ఏం త్వరగా వెళ్ళి చూడండి. చెక్ చేసాం. ఓకే. బాబు బాబు, తెలీదండి. ఏమైంది బాబు? ఏదో తప్పు జరిగి ఉంటుంది, అందుకే అందరూ కంగారు పడుతున్నారు. సిలిండర్ వచ్చింది డాక్టర్. కమాన్ క్విక్, పేషెంట్ కి పెట్టండి. మై గాడ్. నో నో నో.
ఇది ఎలా జరిగిందో తెలియడం లేదే. కానిస్టేబుల్ ఎవరైనా లేడీ వచ్చారా? ఏదో సౌండ్ వచ్చింది సార్. నేను వెతికి చూసేసరికి ఎవరు కనిపించలేదు సార్. ఎవరు కనిపించలేదా? కానిస్టేబుల్ కేర్ఫుల్ గా వాచ్ చేయండి, అలర్ట్ గా ఉండండి, ఎక్కడికి వెళ్ళకండి. ఓకే సార్. కానిస్టేబుల్స్ ఓకే సార్. రెడీ. డాక్టర్ డాక్టర్ ఆపరేషన్ ఆక్సిజన్ సప్లై ఎలా ఆగిపోయింది? డాక్టర్ అయ్యో ఎలా? ఏమైందో తెలీదు. సడన్ గా ఆక్సిజన్ సప్లై కట్ అయ్యి పేషెంట్లందరూ చనిపోయారు. ఎందుకురా నా కొడుకు చెప్పారు? దివ్య, నేను నిన్ను వెళ్ళి లాక్కురండి. ఓకే సార్. ఇదిగో రామ్మా. ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? అరెస్ట్ చేస్తున్నాం. అరెస్టా? ఎందుకు? నేనేం చేశాను? 4 హత్యలు చేశారు. తెలియనట్టు నటించకు. సార్ లేదు సార్. పక్కకు పోరా. శక్తి! రండి లాక్కురండి. శక్తి! శక్తి!